హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఈ పాలసీలో గురించి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అండ్ స్టూడెంట్స్కి అండ్ స్కూలింగ్ సిస్టంలో కానీ ఎగ్జామ్ సిస్టంలో కానీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ అది ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మాట్లాడేసుకుందాము. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. Hello everyone, I am Ajita Gayatri. I am a founder of Index for Life. Index for Life అనేది ఒక యూనిక్ ఆర్గనైజేషన్. మేము డిస్కవర్, డిసైడ్, డెవలప్, డెలివర్ అనే కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్తాము. అంటే మీ ప్యాషన్ని డిస్కవర్ ఎలా చేయాలి అండ్ ఆ డిస్కవర్ చేసిన ప్యాషన్ని అది నిజంగా మీ ప్యాషనో కాదో డిసైడ్ ఎలా అవ్వాలి, దాన్ని ఆ ఐడియాని ఒక కెరియర్గా ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మీకు కానీ సొసైటీకి కానీ ఎలా డెలివర్ చేయాలి. మా కోర్ ప్రిన్సిపల్ వచ్చేసి ఈ 4 ఫార్ములాస్. దాని గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. విత్ దాట్ మనం మన కోర్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు నేను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడబోతున్నాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి అండ్ దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆల్సో దానివల్ల కరికులంలో కానీ స్కూలింగ్ సిస్టంలో కానీ స్టడీ సిస్టంలో కానీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అవన్నీ గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్లీ మనం ఆబ్జెక్టివ్స్తో స్టార్ట్ చేద్దాం. ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడే ముందు మనం అసలు ఈ ఐడియా అనేది ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, అది సడన్గా 2020లో పుట్టుకొచ్చేయలేదు. దానికంటూ ఒక స్టడీ రీసెర్చ్ కానీ ఎలా చేశారు, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అనే దాన్ని చిన్న ఇన్ఫర్మేషన్ త్వరగా చెప్పేసుకుందాం. సో ఫస్ట్ ఈ ప్రస్తావన 2014లో ఎలక్షన్ మేనిఫెస్టోలో తీసుకొచ్చారనమాట. ఏమని, ఇలా ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ చేంజెస్ రావాలి, ఇట్స్ బీన్ వెరీ లాంగ్ అన్నట్టు. తర్వాత 2015లో కమిటీ వేశారు. ఎవరు, అప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్ స్మృతి ఇరానీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పరిచారు. ఆ కమిటీకి చైర్మన్ వచ్చేసి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు. దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే, అందరూ పాస్ అయిపోతున్నారు కానీ అందరికీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ రీటైన్ చేయగలుగుతున్నారా, అందరూ ఆ ఇన్ఫర్మేషన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా, అంటే జస్ట్ పాస్ రేటే కాకుండా వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నారో వాళ్ళకి రియల్ లైఫ్లో అది ఉపయోగపడుతుందా లేదా, దీని గురించి వాళ్ళు ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి దాని గురించి పెట్టుకున్నారనమాట. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి క్రెడిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. అంటే ఒకవేళ ఒక పర్సన్ ఒక క్లాస్ నుంచి బయటికి వస్తే ఆ పర్సన్కి ఆ క్లాస్లో అప్పటి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్లో నుంచి బయటకు వచ్చాను అనుకోండి. సో నాకు ఈ నాలెడ్జ్ నాకు ఈ సబ్జెక్ట్స్లో ఈ నాలెడ్జ్ అనేది ఆల్రెడీ తెలిసి ఉండాలి, అంతే కదా. ఎందుకంటే నేను అది చదివాను, అది చదివి పాస్ అయ్యాను కాబట్టి నాకు ఒక నాలెడ్జ్ అనేది ఆ టైం కల్లా ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. అంటే ఆ క్లాస్ ఏదైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టెన్సీ అనమాట, దాన్ని క్రెడిబిలిటీ అంటారు. థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అడ్రసింగ్ గ్యాప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్. మనకు అందరికీ తెలుసు, మనకు థియరీ నాలెడ్జ్ చాలా ఎక్కువ అండ్ ఇంప్లిమెంటేషన్ గురించి వచ్చేసరికి మేబీ మనమంతా ఇంకా ఫార్వర్డ్ అవ్వలేదు, మనమంతా ఇంకా ముందుకు వెళ్ళలేదు. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచి, థియరిటికల్ నాలెడ్జ్తో సహా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకొని మనం ఏదైతే చదువుకున్నామో అది అప్లై చేసే విధంగా ఉండాలి అన్నట్టు. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ చూసేసాం కదా, తొందరగా ఎలాంటి చేంజెస్ వాళ్ళు తేబోతున్నారు, అండ్ ఆ చేంజెస్ వల్ల ఇప్పుడున్న సిస్టంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడేసుకుందాం. సో నేను ఈ వీడియోలో హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే అది 66 పేజ్ డాక్యుమెంట్ అండి. సో అదంతా నేను చదివినా కానీ హైలైట్ చేసుకున్నా కానీ అంతా చెప్తే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో నేను ఏం చేశాను అంటే ఆ డాక్యుమెంట్లో హైలైట్ చేసి పెట్టాను. ఆ డాక్యుమెంట్ కూడా నేను
డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు కనుక చదవాలి, ఇంకా నాకు దాని గురించి నాలెడ్జ్ పెంపొందించుకోవాలి, నేను చదవాలి అంటే ఏం చేస్తానంటే, నేను ఆ డాక్యుమెంట్ హైలైట్ చేసిన డాక్యుమెంట్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఆ డాక్యుమెంట్ మీరు వెళ్ళి చదవచ్చు. సో ఇది ఆబ్జెక్టివ్ అయిపోయింది. దాని ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేశారు అంటే 2019లో ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేసి 2020లో పాలసీ పాస్ చేశారనమాట. సో ఇప్పుడు త్వరగా హైలైట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మెయిన్ చేంజ్ వచ్చేసి 10+2 సిస్టమ్ నుంచి 5+3+3+4 సిస్టమ్కి మనం చేంజ్ అవుతున్నాం. అంటే ఏంటి అంటే, ఇప్పుడు 12 ఇయర్స్ మన స్కూలింగ్ అనేది 12 ఇయర్స్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నారు అంటే 15 ఇయర్స్ చేస్తున్నారు. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే డిగ్రీ కూడా స్కూలింగ్లోకి వచ్చేస్తుందా అని. కాదండి, యాక్చువల్గా ఇప్పుడు స్కూలింగ్ సిస్టమ్ అనేది 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 6 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ 6 ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్. ఫస్ట్ స్టేట్ సిలబస్లో కానీ సెంట్రల్ సిలబస్లో కానీ చూసుకుంటే 1st to 10th అండ్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ 10+2 సిస్టమ్ లాగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 3 ఇయర్స్ నుంచే స్కూలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రీ ప్రైమరీ కూడా మనకు వీళ్ళు కరికులంలోకి యాడ్ చేసేస్తున్నారు అనమాట. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, 3 ఇయర్స్కి అందరూ స్కూలింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లలకి స్కూలింగ్ అనేది అలవాటు అవుతుంది. అండ్ 3 ఇయర్స్ ఆ ఏజ్లో లింగ్విస్టిక్ అండ్ మోటార్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. అండ్ కొన్ని స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మ్యాథ్స్ స్కిల్స్, బేసిక్ లింగ్విస్టిక్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అనేవి ఆ టైంలో చాలా తొందరగా పికప్ చేసుకోగలరు. అండ్ మీరు చూస్తూనే ఉంటారు, బయట పిల్లలకి అందరూ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచే మాటలు, చిన్న చిన్న పద్యాలు అవన్నీ నేర్పిస్తుంటారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు అంటే, దీన్ని రెగ్యులరైజ్ చేసేసి 3 ఇయర్స్ నుంచి అందరికీ ఒక కరికులం ఏర్పాటు చేస్తే అందరి నాలెడ్జ్ ఒకే లెవెల్గా పెరుగుతుంది అని. దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ 5 ఇయర్స్ ఎలా ప్లాన్ చేశారు అంటే, 3 ఇయర్స్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి 5 ఇయర్స్ ఫస్ట్ 5 ఇయర్స్గా కన్సిడర్ చేశారనమాట. సో ఫస్ట్ 5 ఇయర్స్లో ఏంటి అంటే, ఫస్ట్ 3 ఇయర్స్ ప్లే స్కూల్, అంటే వాళ్ళకి బుక్స్ ఉండవు, ఓన్లీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. అంటే పిల్లలు వెళ్ళి ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అండ్ క్లాస్ ఫస్ట్ అండ్ క్లాస్ సెకండ్లో బుక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జామ్స్ అనేవి లేవన్నమాట. సో నో ఎగ్జామ్స్ టిల్ సెకండ్ క్లాస్. ఎందుకు ఈ డిసిషన్ తీసుకుని ఉంటారు అంటే, సో ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు కూడా, అంటే 6-7 ఇయర్స్ వచ్చే వరకు కూడా పిల్లలకి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు. అంటే వాళ్ళు దే ఆర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ అబ్జార్ప్షన్. సో వాళ్ళు ఏమైతే వాళ్ళ చుట్టూ జరుగుతుంది, ఏదైతే జరుగుతుంది అంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఇంకా. సో ఆ టైంలో మనం నాలెడ్జ్ టెస్ట్ చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. అది ఇప్పుడు గవర్నమెంట్ అనేది బాగా రికగ్నైజ్ చేశారు వాళ్ళనమాట. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాలు అంత చిన్న ఏజ్లో పెట్టకుండా సెకండ్ క్లాస్ వరకు ఎగ్జామ్సే లేకుండా చేసేసారనమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ కోసం చదవాలి అని కాకుండా నిజంగా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడం కోసం చదువుతారు. ఇది ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. తర్వాత క్లాస్ 3 to class 5. క్లాస్ 3 to class 5లో యాక్టివిటీ బేస్డ్ స్టడీయింగ్, అంటే క్లాస్ సెకండ్ వరకు జరిగే యాక్టివిటీ బేస్డ్ స్టడీయింగ్తో పాటు మన ఫార్మల్ ఎడ్యుకేషన్ని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు అనమాట. ఇంకొక థింగ్ వచ్చేసి టీచింగ్ ఇన్ మదర్ టంగ్ టిల్ 5th క్లాస్. 5th క్లాస్ వరకు మదర్ టంగ్లోనే టీచ్ చేద్దాము అని. అంటే మీరు అనుకోవచ్చు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వదు కదా, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడడం మానేస్తారు. అది ఒకటి చెప్పాలి అంటే, ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు మీరే చూస్తుంటారు, మీరు మాట్లాడకపోయినా మీ పిల్లలు యూట్యూబ్ నుంచి కానీ, ఎనీ అదర్ యాప్స్ నుంచి కానీ, ఎనీ అదర్ రైమ్స్ నుంచి కానీ వాళ్ళు ఇంగ్లీష్ పిక్ చేసుకుంటూ ఉంటారు. బికాజ్ మనకు గ్లోబల్ లాంగ్వేజ్ అండ్ మనకు యాక్సెస్ చాలా ఉంది. సో ఇంగ్లీష్ ఎక్కడన్నా నేర్చుకోవచ్చు. కానీ మదర్ టంగ్ అనేది వాళ్ళు కంపల్సరీ ఇంట్లో నుంచే నేర్చుకోవాలి. ఇంకొకటి, ఇంగ్లీష్ అనేది మనకి ఎప్పటికైనా అవసరం కాబట్టి, ఈవెన్ మనం ఒక 10-20 ఇయర్స్ వచ్చినా 30 ఇయర్స్ వచ్చినా అవసరం కాబట్టి నేర్చుకుంటాం. కానీ మదర్ టంగ్ అనేది అవసరం ఉండదు. సో చాలామంది స్కిప్ చేసేస్తారు. ఇలా స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి, ఈ లాంగ్వేజ్లో ఉన్న నాలెడ్జ్ అంతా మనం లూజ్ అయిపోతున్నాం.
ఒక జనరేషన్ మొత్తం తెలుగు నుంచి ఇంగ్లీష్, ఒకవేళ మనం తెలుగు మదర్ టంగ్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఒక జనరేషన్ మొత్తం తెలుగు నుంచి ఇంగ్లీష్కి షిఫ్ట్ అయిపోతే తెలుగులో ఉన్న బుక్స్, తెలుగులో ఉన్న నాలెడ్జ్, తెలుగులో ఉన్న పద్యాలు, తెలుగులో ఇప్పుడు చాలామంది నేర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కే రాదు. ఇలానే మనం ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ని కోల్పోయాం, అది సంస్కృత్ ఇప్పుడు చదివే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అండ్ సంస్కృత్ మన ఏన్షియంట్ హిస్టరీ మొత్తం, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మొత్తం సంస్కృత్లోనే రాసి పెట్టారు. అది ఎవరు చదువుతారు చెప్పండి? దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన రిలేషన్లో చాలా వరకు పదాలు మిస్పెల్ అవ్వడం కానీ, మిస్ఇంటర్ప్రిట్ అవ్వడం కానీ జరిగిపోతుంటాయి అన్నమాట. సో అలాంటి దుస్థితి మన లోకల్ లాంగ్వేజెస్కి కానీ, మన ఇండియన్ లాంగ్వేజెస్కి కానీ పట్టకూడదు అని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నారు. అండ్ మీరు యాజ్ ఎ పేరెంట్ కూడా ఒకసారి ఆలోచించి మీరు కూడా మీ పిల్లలకి కానీ డెసిషన్ తీసుకోండి. తర్వాత క్లాస్ 6 to class 8. క్లాస్ 6 to class 8లో మెయిన్ హైలైట్ వచ్చేసి వొకేషనల్ ట్రైనింగ్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏంటి? కార్పెంటరీ కావచ్చు, పాటరీ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఎనీ స్కిల్. అంటే మనకు కోర్ స్కిల్స్ కాకుండా, అంటే మామూలు కరికులం అకాడమిక్ స్కిల్స్ కాకుండా వేరే ఏ స్కిల్స్ నేర్పించినా దాన్ని వొకేషనల్ ట్రైనింగ్ అంటారనమాట. సో అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకొక నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే కోడింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో కోడింగ్ అనేది అదొక హ్యూజ్ టాపిక్. కొంతమంది ఏమో అసలు చిన్నపిల్లలకి కోడింగ్ అవసరమా అని అంటారు. కొంతమంది ఏమో ఎందుకంటే ఇప్పుడు ముందుకెళ్ళే కొద్దీ ఏఐ కానీ సాఫ్ట్వేర్ కానీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, మనం కోడింగ్ నేర్చుకోకపోతే మనము వెనకబడిపోతాము అని కొంతమంది అంటున్నారు. ఈ టాపిక్ గురించి నేను పక్కా ఇంకో వీడియోలో మాట్లాడతాను. సో ప్రస్తుతానికైతే క్లాస్ 6 to class 8 నుంచి కోడింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. తర్వాత క్లాస్ 9 to class 12. క్లాస్ 9 to class 12లో ఏం మెయిన్ చేంజెస్ ఏంటి అంటే సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సెమిస్టర్ సిస్టమ్ అంటే ఏంటి? సో మనకు ఇది డిగ్రీలో, బీటెక్లో డిగ్రీ స్టేజ్కి వచ్చాక ఈ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మంత్స్కి కానీ 6 monthsకి కానీ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఆ 6 monthsకి మాత్రమే సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఈ సెమిస్టర్ సిస్టమ్ వల్ల సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అనేవి తొందరగా వస్తుండడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ చేయొచ్చు. అండ్ తక్కువ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో ముందు 1 yearకి మొత్తం కలిపి వాళ్ళు 8 subjects చెప్తే ఇప్పుడు 6 సెమిస్టర్స్ కాబట్టి వాళ్ళు కనీసం ఒక 12 subjects చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల సెమిస్టర్ సిస్టమ్ వల్ల ఒక మంచి థింగ్ ఏంటి అంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు. ఆ తర్వాత నో స్ట్రీమ్స్ ఏంటి అంటే ముందు 10th class అయిపోయిన తర్వాత మనకు 3 choices ఉండేవన్నమాట. ఎయిదర్ మ్యాథ్స్ తీసుకోవాలి, లేకపోతే బయాలజీ సైన్స్ తీసుకోవాలి, లేదంటే కామర్స్ తీసుకోవాలి. మనం 10th class పిల్లలకి ఏం తెలుస్తుందండి వాళ్ళ లైఫ్ మొత్తంలో ఏం చేయాలి అని? ఒకవేళ అప్పుడు మేబీ నాకు మ్యాథ్స్లో బాగా వచ్చాయి అని చెప్పి వాళ్ళు మ్యాథ్స్ ఎంపీసీ తీసేసుకొని తర్వాత అరే నేను నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం ఉంది, నాకు బయాలజీ కూడా ఇష్టమే అని చెప్పి తర్వాత రియలైజ్ అయితే వాళ్ళ లైఫ్లో మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. సో లైఫ్లో చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ డెసిషన్ అనేది మనం చాలా తొందరగా వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం. అందుకు రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే స్ట్రీమ్ సెలెక్షన్ అనేది లేదు. సో వాళ్ళు స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోనక్కర్లేదు. సో తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఏంటి అంటే సో ఇప్పుడు మనకు ఇండెసిసివ్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పటివరకు ఉన్న కరికులం కానీ ఇప్పటివరకు ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనం నేర్చుకుంటున్నాము, తర్వాత దాన్ని ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసి వాళ్ళకి మార్క్స్ తెచ్చేసుకుంటాం. ఇక్కడ మనకు లాజికల్ థింకింగ్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ ఎక్కడ యూజ్ అవ్వట్లేదు. సో క్రిటికల్ థింకింగ్ని ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిచ్యుయేషన్లో మనల్ని మనం పెట్టేసుకొని, అంటే ఒక స్టోరీ చెప్తారు. రాజు ముందర 3 choices ఉన్నాయి, ఏబిసి. ఏ ఎంతమంది తీసుకుంటారు, బి ఎంతమంది తీసుకుంటారు, సి ఎంతమంది తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి డిబేట్స్ పెడతారనమాట. ఎందుకు ఏ తీసుకోవాలనిపించింది, ఎందుకు బి తీసుకోవాలనిపించింది, ఎందుకు. ఇక్కడ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఉండదు, కానీ వాళ్ళు ఒక రీజనింగ్ చెప్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎలా వెళితే ఏంటి రిపర్కషన్స్ అనేది ఆ చిన్న ఏజ్లో నుంచే తెలుస్తుంది. వన్స్ ఆ క్రిటికల్ థింకింగ్ నేర్పించాక వాళ్ళని స్ట్రీమ్ చూస్ చేసుకోవడం అనడం వల్ల
వాళ్ళకి ఏంటంటే రైట్ డెసిషన్ అనేది చాలా ఈజీగా తీసుకోగలరు. సో ఇవి మెయిన్ క్లాస్ వైజ్ హైలైట్స్ అండి. తర్వాత ఇంకొక వెరీ గుడ్ పాయింట్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే 360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్. 360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్లో మనకు ఓన్లీ సబ్జెక్ట్స్ గురించి కాకుండా, ఓన్లీ మార్క్స్ గురించి కాకుండా మాట్లాడడం కాకుండా, వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్స్ గురించి కూడా మార్క్స్ ఇవ్వడం, ఇంకా వాళ్ళ బిహేవియర్ గురించి కూడా మార్క్స్ ఇవ్వడం, వాళ్ళు టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పియర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది ఒకటి. ఇంకొకటి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. అంటే ఈ సబ్జెక్ట్లో నువ్వు నీకు ఎంత రీచ్ చేసుకుంటావు, ఇవన్నీ కలిపి 360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్ అంటారనమాట. ముందు ఏంటి, ఓన్లీ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎంత ఇచ్చారు, మార్క్స్ ఎంత వచ్చాయి అదొక్కటే కాకుండా ఇప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్రిటికల్ థింకింగ్, లేకపోతే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం, దాని గురించి కూడా మార్క్స్ అనేది ఇస్తారు. ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా బెస్ట్ టూల్. ఇప్పుడు మేజర్ ఐటీ కంపెనీస్లో కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరు మనల్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎవరు ఉండరు. సో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం అలవర్చుకుంటే మనకే తెలిసిపోతుంది అనమాట. ఒక స్టేజ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము, మనం ఎంత కష్టపడ్డాము, దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ మన వల్ల అవుతుందా, అవ్వట్లేదు అంటే ఏం చేయాలి, అవన్నీ చైల్డ్ మైండ్కి వాళ్ళకే తెలిసిపోతుంది అనమాట. సో 360 డిగ్రీ రిపోర్ట్ కార్డ్ వల్ల అది ఒక ఉపయోగం. నెక్స్ట్ ఏంటి అంటే పియర్ రివ్యూ సిస్టమ్. ముందేంటి, ఓన్లీ టీచర్ అనేవాళ్ళు వాళ్ళకి మార్క్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు పియర్ రివ్యూ సిస్టమ్ వల్ల ఏం చేస్తున్నారు అంటే మొత్తం వాళ్ళు మార్క్స్ ఇస్తారు అనమాట. దీనివల్ల ఏంటి హైలైట్ అంటే గుడ్ బిహేవియర్ అనేది పిల్లల్లో అలవాటు అవుతుంది. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేసిన పియర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ క్లాస్మేట్స్తో కానీ కరెక్ట్గా బిహేవియర్ లేకపోతే వాళ్ళకి ఇక్కడ మైనస్ పాయింట్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట. సో వరకు నేను స్కూలింగ్ సిస్టమ్ గురించి హైలైట్స్ చెప్పాను. ఇప్పుడు కాలేజ్ సిస్టమ్ అంటే గ్రాడ్యుయేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అవి చెప్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది ముందు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ ఏదైనా 3 years లేదా 4 years కంప్లీట్ చేస్తే కానీ మనకు సర్టిఫికేట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏం చేసినారంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే గ్రాడ్యుయేషన్ అనేది 4 years ఉంటుంది. అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నాకు మేబీ ఈ స్ట్రీమ్ నాకు సరిపోదు అని నేను అనుకున్నా కానీ, లేకపోతే ఇప్పుడు నాకు వేరే ప్రయారిటీస్ వచ్చాయి నా లైఫ్లో, నేను మళ్ళీ తర్వాత చేస్తాను అని అనుకున్నా కానీ, అప్పుడు ఏం చేస్తారంటే 1 yearకి మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి కానీ బ్యాక్ వస్తే వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాల్సిన అవసరం లేదు. తర్వాత 1 year కంప్లీట్ అయితే సర్టిఫికేట్, 2 years కంప్లీట్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, 3 years కంప్లీట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్, 4 year కంప్లీట్ అయితే గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఫారిన్ యూనివర్సిటీస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇది ఎందుకు అంటే ఒక స్టూడెంట్ ఉంటారు, వాళ్ళు చాలా మెట్రిక్ వైజ్ చాలా బాగా చదువుతారు, కానీ వాళ్ళు ఫారిన్కి వెళ్ళి చదవడం అఫోర్డ్ చేయలేరు. అప్పుడు ఏం చేయగలరు, వాళ్ళు ఓన్లీ ఇండియాలో ఉన్న స్కూల్స్ కాలేజెస్తోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో ప్రీమియం కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఐఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ, ఎన్ఐటీస్ కానీ అవి ప్రీమియం కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ని ఇండియాలో కనుక పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఇండియాలో కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రీమియం కాలేజెస్కి కూడా కాంపిటీషన్ వస్తుంది, అండ్ ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా ఒక చాయిస్ అనేది వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మేబీ చాలామంది బయటికి వెళ్ళడానికి ట్రావెల్ టికెట్స్ కానీ, అకామిడేషన్ ఫీజ్ కానీ అవన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి ఇవన్నీ పిల్లలకి బాగున్నాయి, కానీ ద మెయిన్ పిల్లర్ వచ్చేసి టీచర్స్ని మనం ఇంప్రూవ్ చేయకుండా మనం పిల్లలకి ఎలాంటి మేలు చేయలేం. సో ఇప్పుడున్న ఈ పాలసీలో టీచర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి చాలా హైలైట్స్ చేశారనమాట. ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, అండ్ ఒక కంపల్సరీ బీఎడ్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ముందు బీఎడ్ అనేది 1 year 2 years ఉండేది, ఇప్పుడు 4 year బీఎడ్ డిగ్రీ కంపల్సరీ అయిపోతుంది అనమాట
టీచర్ అవ్వాలి అంటే. సో టీచర్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి చాలా టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. వేరే ప్రొఫెషన్స్కి ఉన్న గౌరవం టీచర్స్కి రావాలి అని ఒక బిగ్గెస్ట్ పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారనమాట. ఈ పాలసీ పేపర్ మీద అయితే చాలా 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 బాగుంది అండ్ ఇట్ ఇస్ ఫ్లాలెస్. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అనేది ఇంకా టైమే చెప్పాలన్నమాట. కానీ ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే గవర్నమెంటే రికగ్నైజ్ చేసింది దట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి చేంజెస్ రావాలి అని చెప్పి. సో మనం కూడా ఏం చేయొచ్చు అంటే మనం కూడా మీరు కూడా ఈ పాలసీ అనేది చదవండి. సో ఈ పాలసీ అనేది మొత్తం ఇంప్లిమెంట్ అవ్వడానికి 2040 వరకు అయితే టైం పడుతుందంట. కానీ 2030 వరకు అట్లీస్ట్ టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని కీ పాయింట్స్ తీసుకొని 2030 వరకు డెవలప్ చేద్దాము అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో 2025 లోపు వాళ్ళ మెయిన్ ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే మ్యాథ్ అండ్ లిటరసీ స్కిల్స్ నర్సరీ అండ్ ఎల్కేజీ ప్లే స్కూల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి మొత్తం లిటరేట్ స్కిల్స్ అనేది రావాలి. ఎందుకంటే అక్కడ ఆ ఫౌండేషన్ పడలేదు అంటే తర్వాత ఇయర్స్లో ఏం చేసినా వీళ్ళకి వేస్ట్. సో ఫస్ట్ వాళ్ళు నర్సరీ ఎల్కేజీ నుంచి నర్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు మనకు అనుకోవచ్చు ఇప్పుడు 9th క్లాస్ చదివే వాళ్ళు కానీ 10th క్లాస్ చదివే వాళ్ళు కానీ ఈ పాలసీ మొత్తం ఇంప్లిమెంట్ అయ్యేసరికి వాళ్ళు బయటికి వచ్చేసి ఉంటారు. సో వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ మీరు ఛార్జ్ తీసుకోవాలి. ఒకసారి మీరు ఈ పాలసీ అనేది చదివి దాంట్లో ఏమేం పాయింట్స్ హైలైట్ చేశారు, ఎందుకు హైలైట్ చేశారు అనేది ఒక అనాలిసిస్కి రండి. ఆ అనాలిసిస్కి వచ్చిన తర్వాత ఏవేవైతే మీ పిల్లల్లో కానీ లాగ్ అనిపిస్తుంది మీకు అని అంటే వాటికి అట్లీస్ట్ బయట నుంచి కానీ సోర్స్ తీసుకోండి, లేకపోతే వేరే ఏదైనా సోర్స్ త్రూ ఒక పేరెంట్ కమిటీ వేసుకొని మీరు ఇలాంటి స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఒక ఆలోచన పెట్టుకోండి. ఈ పాలసీ అనేది ఫస్ట్ స్టెప్ ఏదైతే చేసింది అంటే ఒక డిస్కషన్ క్రియేట్ చేయడం. మీ సర్కిల్లో దీని గురించి డిస్కస్ చేయండి, ఎలాంటి సొల్యూషన్స్ తోటి బయటికి రావాలి అనేది చేయండి. ఎలాంటి సొల్యూషన్స్తో బయటికి రావాలి అని కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. మేము ఈ పాలసీలో హైలైట్ చేసిన స్కిల్స్ని కానీ కోర్సెస్ని కానీ మా వెబ్సైట్లో మేము డెలివర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీకైతే మీ పిల్లలకి ఇలాంటి స్కిల్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ గో చెక్అవుట్ అవర్ వెబ్సైట్. మా ఫస్ట్ కోర్స్ వచ్చేసి August 15th లాంచ్ చేస్తున్నాము. ఇఫ్ మీరు పార్ట్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ ట్రై టు ప్రీ బుక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.